అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరుపేదల సొంతింటి కలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ వేగవంతంగానే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి తీరును తెలుసుకునేందుకు స్వయంగా గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ ఐఏఎస్ ప్రస్తుతం ఖమ్మం చేరుకున్నారు. ఈ గత కొద్దిసేపటి క్రితం ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇళ్ల సర్వే ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయని క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని సర్వేలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో గృహ నిర్మాణ శాఖ ఎండి విపి గౌతమ్ అంతా ఉన్నారు. సార్ అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల అప్లికేషన్స్ ఇప్పటికే గృహ నిర్మాణ శాఖకు వచ్చి ఉన్నాయి. సో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా కాలయాపనతో కూడుకున్నటువంటి పని. చాలా మంది ఇప్పటికే సర్వేలను కూడా నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయి? ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ 5వ తారీఖు గౌరవ సీఎం గారు ఇందిరమ్మ ఇల్లు సర్వే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచే ఈ వెరిఫికేషన్ పని అనేది పూర్తి స్థాయిలో చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 60% అప్లికేషన్స్ దాకా వెరిఫై అయిపోయినాయి. ఈ మంత్ ఎండ్ దాకా లేకపోతే జనవరి ఫస్ట్ వీక్ లోపల మొత్తం సర్వే కూడా కంప్లీట్ అయ్యే దిశలో కొనసాగుతూ ఉంది. సో దీంట్లో చాలా సింపుల్ డీటెయిల్సే మనం అడుగుతున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు నివసిస్తున్న ఇల్లు వివరాలు, అట్లనే వాళ్ళకి ఇంటి స్థలం ఉందా లేదా అనే వివరాలు మనం అడిగి తెలుసుకుంటున్నాము. అది ఎంక్వైరీ చేసుకొని యాప్లో ఎంటర్ చేస్తున్నారు. ఇప్పటిదాకా బాగానే నడుస్తుంది, సుజావుగా నడుస్తుంది. ఖమ్మం జిల్లాలో కొంచెం చాలా ఫాస్ట్గా జరిగే జిల్లాల్లో ఖమ్మం జిల్లా కూడా ఒకటి, చాలా స్పీడ్గా అవుతుంది. ఇంకా 2-3 డేస్లోనే ఖమ్మం జిల్లాలో అయిపోయే అవకాశం కూడా ఉంది. గతంలో మీరు ఏజెన్సీ ఏరియాలో ఐఏఎస్గా పనిచేశారు. ఐటీడీఏ పిఓ కూడా మీరు పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా నాన్ ట్రైబల్స్ ఇష్యూ ఎక్కువ జరుగుతుంటుంది. సొంత స్థలం అనేది చాలా మందికి ఉండదు. సో అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిని ఏ విధంగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది సార్? ట్రూ. ఇప్పుడు రేపు నేను అదే కొత్తగూడెం వెళ్తున్నాను. ఈవెన్ ఇప్పుడు మనం చేసిన సర్వే ప్రకారం కూడా గుడిసెలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే కొత్తగూడెంలో ఉన్నాయి, ములుగు, ఆసిఫాబాద్ ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ ఉన్నాయి. అక్కడ పేదరికం అనేది ఎక్కువ ఉంది. అలా అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చే ఇల్లు కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఇంతకుముందు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ స్కీమ్లో వచ్చేసి మనం ల్యాండ్ ఇల్లు కట్టి ఇవ్వట్లేదు, ల్యాండ్ కూడా అలాట్ చేయట్లేదు. ల్యాండ్ ఉన్న వాళ్ళకి మనం ఆర్థిక సాయం అందిస్తున్నాం. సో దానివల్ల ఓన్లీ మనం ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం, ల్యాండ్ ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. కాబట్టి దాంట్లో ఎల్టీఆర్ కానీ అదర్ ఏజెన్సీ ఏరియా సంబంధించిన సమస్యలు ఏం కూడా ఈ స్కీమ్కి వర్తించవు. సో ఏమి ఇబ్బందులు ఉండవు. కొంతమంది దరఖాస్తుదారులు కూడా కొన్ని సమస్యలు లేవనెత్తున్నారు. మేము ఆల్రెడీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసి ఉన్నాం, కానీ యాప్లో మాత్రం తమ పేరు కనిపించట్లేదు, సర్వేయర్లు తమ ఇంటికి రాలేదు, తమను సర్వే చేయలేదని కొంత ఆందోళన, కొంత గందరగోళ వాతావరణం వాళ్ళలో వ్యక్తమవుతుంది. వెంటనే కార్యాలయాలకు వెళ్ళి అధికారులను సంప్రదించి మళ్ళీ కొత్త అప్లికేషన్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారు? సో ప్రజాపాలనలో అప్లై చేసుకున్న అప్లికేషన్స్ ఆధారంగానే ఆ అప్లికేషన్సే కన్సర్న్డ్ వెరిఫైయింగ్ ఆఫీసర్ మొబైల్ యాప్లో ప్రీపాపులేట్ అవుతుంది. కానీ మీరు చెప్పిన విధంగా కొంతమంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అభయస్థం స్కీమ్స్ అన్నిటి కూడా ఒకటే ఫార్మాట్ ఉండే, దాంట్లో ఇల్లు కూడా కావాలని టిక్ చేసుకున్నారు. కానీ ఇందులో రాలేదనేది కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఖమ్మంలో కూడా చెప్పారు కొంతమంది. అంటే 0.1% అలాంటిది ఉన్నాయి. అంటే దేనివల్ల అంటే అది మనం ఫిజికలీ ఫామ్ తీసుకున్నాం, డేటా ఎంట్రీ ఎప్పుడు అది మిస్ అయిపోయింది. సో అలాంటి వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా అవకాశం కల్పించాలనేది నిర్ణయం తీసుకున్నారు. అది ఆ ప్రజాపాలన పోర్టల్లో ఒక ప్రొవిజన్ ఇది చేయాల్సింది ఉంది. వాళ్ళు ఎవరు కూడా కంగారు పడనక్కర్లేదు. వాళ్ళకు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వెళ్ళి వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళకి ఇది చేసే ఆప్షన్ కూడా త్వరలోనే వస్తుంది. నిన్న కూడా మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కూడా సత్తుపల్లి విజిట్ చేసి ఇక్కడ నుంచి ఫోన్ కూడా చేయడం జరిగింది. సో అది మనం ప్రాబ్లం రిసాల్వ్ చేసే విధంగా మనం వెళ్తున్నాము. అలాంటి వాళ్ళు వెంటనే వాళ్ళకు ఉండదు, కానీ మేబీ ఇన్ 2-3 డేస్ వాళ్ళకు ఆ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా గృహ నిర్మాణ శాఖ ఈసారి ఎక్కువగా టెక్నాలజీని వినియోగిస్తుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. యాప్లో కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ బేస్డ్గా స్ట్రక్చర్స్ని ఫోటో తీసుకోవడం, ఆ క్యాండిడేట్ని దరఖాస్తుదారిని ఫోటో తీసుకోవడం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఈసారి వినియోగిస్తామని ఒక ప్రచారం జరుగుతుంది. సో టెక్నాలజీని ఈసారి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కావచ్చు గృహ నిర్మాణ శాఖ ఏ విధంగా వినియోగించుకుంటుంది? అంటే ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. అంటే ఏంటంటే మోస్ట్ డిజర్వింగ్ పేదల్లోనే బహుపేదలకి ఫస్ట్ స్కీమ్ అందాలి. ఇప్పుడు ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇల్లులు ఇస్తాయి. 20 lakh 25 lakh హౌసెస్ కట్టాలనేది ఉంది నెక్స్ట్ 4 yearsలో. అవి అన్నిటి కలిపి ఇప్పుడు చేసే
ఈ వెరిఫికేషన్ ప్రక్రియనే దానికి ఆధారంగా ఉంటుంది. దీంట్లో ఒక స్టాండింగ్ వెయిట్ లిస్ట్ అలా తయారు చేసుకుంటాం. కానీ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 4.5 లక్షల ఇళ్ళు ఉన్నాయో అవి పూర్తి అసలు ఇల్లు లేని నిరుపేదలకు అందాలనే దాని మీద ప్రయారిటైజేషన్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఈ సర్వేలో వచ్చే రిజల్ట్స్ని బట్టి వాళ్ళకు ఒక ర్యాంకింగ్ ఇచ్చేసి ఎవరైతే చాలా పేదలు ఉన్నారో, ఎవరైతే మోస్ట్ డిజర్వింగ్ ఉన్నారో ఈ ప్రతి ఊరిలో కూడా వాళ్ళకే ఈ ఫస్ట్ ఫేజ్లో అనేది ఇవ్వాలనేది ప్రభుత్వం ఆదేశంగా ముందుకెళ్తుంది. అందుకే మీరు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళు నివసిస్తున్న ఇల్లుది ఫొటోస్ కావచ్చు, లాట్లాంగ్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టబోతున్నారో ఆ స్థలానిది లాట్లాంగ్స్ కావచ్చు, ఇవి అన్నీ మనం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. సో ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్కి వీలు లేకుండా, అలాంటి తావు లేకుండా మనం పకడ్బందీగా ఈ సర్వేని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. మరోవైపు కొత్తగా ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి సామాగ్రి, ఇసుక, సిమెంటు ఇవి కూడా బల్క్లో ప్రభుత్వం ఏమైనా సప్లై చేసే ఆలోచన చేస్తుందా? వీటి ధర తగ్గించడానికి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుంది? అంటే ఇంకా ఈ సిమెంటు, స్టీలు వీటి మీద ఇంకా జస్ట్ పాలసీ డిస్కషన్సే జరుగుతున్నాయి. ఇంకా ఏం డెసిషన్స్ రాలేదు. బట్ ఆ 5 లక్షల్లో ఇప్పుడు లబ్ధిదారులు అనుకుంటే వాళ్ళకు కొంచెం తక్కువ రేట్లో ఇవ్వాలనే ఆ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్లో వాళ్ళు వెళ్ళి సిమెంట్ తీసుకుంటే 300 ఉంటుంది. సో మేబీ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ చేసి బల్క్లో ప్రొక్యూర్మెంట్ చేసి ఇస్తే ఇంకా తక్కువ రేట్కి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందా అనే దిశగా ఒక ఆలోచన అయితే, డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో త్వరలో గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ కూడా తీసుకుంటుంది. అట్లానే ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. దాని మీద కూడా డెసిషన్స్ వస్తాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సంక్రాంతి నాటికల్లా నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ అడుగులైతే వేస్తుంది. ఇప్పటికే లబ్ధిదారులకు కూడా మరింత ఆశాభావం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మిస్ నరేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.